ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనము. By faith Noah, when warned about things not yet seen, in holy fear built an ark to save his family. Hebrews chapter 11 verse 7. ఈ రోజుకు గాను శక్తిగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పైన గల విశ్వాసము మరియు ఆయన యందు భయభక్తుల వలన మన కుటుంబమును మన జీవితాలను మనము కట్టుకోవచ్చు. అనేక రకమైన అపవాది సంబంధ శక్తుల నుండి, ఈ లోక సంబంధమైన సమస్యల నుండి తప్పించుకోవచ్చు అని దేవుని వాక్యము మనకు ఈరోజు తెలియజేస్తుంది. ఈ లోకంలో చాలా మంది ఎంతో కష్టపడుతుంటారు, గొప్ప అవ్వాలని, మంచి స్థానంలో ఉండాలని ప్రయాసపడుతూ జీవిస్తారు. అయితే ఈ యొక్క ప్రాసెస్లో తమ కుటుంబం గురించి, తమ బిడ్డలను గురించి, తమ గృహములో ఉన్న సమస్యలను గురించి మర్చిపోతారు లేదా పట్టించుకోరు. మనం ఎంత ఎత్తు ఎదిగినా మన కుటుంబం బాగలేకపోతే, వారు సరైన మార్గంలో లేకపోతే, వారు తప్పిపోయిన వారుగా ఉంటే ఎంత అవమానకరంగా ఉంటుంది. ఎంతగా సంపద ఉన్నా సరే సమాజంలో తల ఎత్తుకు తిరగలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కొందరు కావాలని కుటుంబాన్ని అవాయిడ్ చేయరు, కానీ వారికి ఉన్న బిజీ అటువంటిది. మరికొందరు కుటుంబం ఎటుపోతే నాకేం కానీ, నేను బాగున్నానా, నేను అందంగా ఉన్నానా, నేను ఆరోగ్యంగా ఉన్నానా, నేను సుఖంగా ఉన్నానా అని ఇటువంటి మెంటాలిటీ కొందరికి ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్న మీ కుటుంబం ఒకవేళ ఇటువంటి పరిస్థితిలోనే ఉన్నదేమో, ఎవరికి ఎవరు సంబంధం లేకుండా లేదా కుటుంబాన్ని పెద్దగా పట్టించుకోకుండా, కుటుంబానికి రక్షణ లేకుండా అయిపోయిందేమో. కావాలని నీవు చెయ్యకపోయినా నీ బిజీలో నీ ఉండి కుటుంబాన్ని, పిల్లలను, భార్యనో, భర్తనో, తల్లిదండ్రుల్లో లేదా నీ పైన ఉన్న బాధ్యతనో మరచిపోయావేమో. ఒక్కసారి ఆలోచించు. ఈరోజు నోవాహును గురించి మనము ఆలోచన చేస్తే, నోవాహు తన కుటుంబం కోసం ఎంత ప్రయాసపడ్డాడో అర్థమవుతుంది. నోవాహుకు దేవుడు చెప్పాడు, జలప్రళయం రాబోతుంది, లోకంలో అందరూ కూడా నశించిపోతారు, నీవు నీతిమంతునిగా ఉండడం చూసి నేను నిన్ను రక్షించాలని అనుకుంటున్నాను. నీవు, నీ కుటుంబము ఈ జలప్రళయము ద్వారా శ్రమల్లో పడకుండా, ఇతరుల వలె నశించిపోకుండా ఒక ఓడను సిద్ధపరచు అని చెప్పినప్పుడు నోవాహు ఓడను సిద్ధము చేయడానికి పూనుకున్నాడు. లేఖన భాగములో మనం చూస్తే విశ్వాసమును బట్టి నోవాహు అంతకు ముందు చూడని వాటిని గూర్చి వింటూ హెచ్చరింపబడుతూ భయభక్తులు కలిగి ఓడను సిద్ధం చేశాడు. అనగా దేవుడు బహుశా ప్రతిరోజు నోవాహుకు వచ్చి చెబుతూ ఉండొచ్చు, నీవు ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు, ఇదిగో జలప్రళయం ఇలా ఉండబోతుంది, నీరంతా భూమిని కప్పివేస్తుంది, అసలు మనుష్యులు దాచుకునే స్థలం కూడా ఉండదు, ఆకాశంలో తూములు విప్పబడి నీరు పైనుండి భూమిని నింపివేస్తాయి అని దేవుడు చెబుతుంటే రోజు నోవాహు వింటుండేవాడేమో. ఇప్పుడంటే మనకు వర్షం తెలుసు, వరదలు తెలుసు, ఎవరైనా వచ్చి మీ ఇల్లు వరదల్లో మునిగిపోతుంది, సేఫ్ ప్లేస్కి వెళ్ళండి అంటే నమ్ముతాం. కానీ నోవాహుకి ఏం తెలియదు, ఎప్పుడూ వర్షాన్ని చూడలేదు. అయినా నోవాహు ఎందుకు నమ్మాడంటే, విశ్వాసమును బట్టి నా దేవుడు నాకు అబద్ధమో చెప్పడు, నా దేవుడు నా మంచికే చెబుతాడు అని నమ్మి ఆ జలప్రళయము వస్తే ఇలా ఉంటుందా అని భయపడి తన కుటుంబము ఈ జలప్రళయంలో పడి కొట్టుకుపోకూడదని దేవుడు చెప్పినట్లుగా ఓడను సిద్ధపరిచాడు. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం నీ దగ్గరకు వస్తుంది. నోవాహు వలె దేవుడు ఈరోజు వాక్యం ద్వారా చెబుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. నిత్య జీవం ఎలా ఉంటుందో, నిత్య నరకం ఎలా ఉంటుందో అని. అవి నిజానికి మనం చూడలేదు, కానీ దేవుడు చెబుతున్నాడు. విశ్వాసం ఉంటే, దేవుని పైన నమ్మకం ఉంటే మనము కూడా నోవాహు వలె నమ్ముతాం.
అయినా నమ్మిన మనము మన కుటుంబాన్ని కూడా రక్షించుకోవాలి కదా. నేను ఒక్కడిని బ్రతికితే చాలులే అని నోవాహు అనుకోలేదు. నా కుటుంబం వారు కూడా బ్రతకాలి, రక్షింపబడాలి అని ఓడను సిద్ధపరిచాడు. నీవు నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి రక్షణ ఓడను సిద్ధపరచు, అనగా విశ్వాసంలోనికి వారిని నడిపించు. ఒక్క రోజులో అది సాధ్యము అని నేను అనను గాని ప్రయత్నిస్తే సాధ్యమే అవుతుంది. నోవాహుకు 100 సంవత్సరాలు పట్టింది ఓడను సిద్ధం చేయడానికి. నీవు అన్నీ నీ కుటుంబానికి ఇస్తున్నావు, కానీ రక్షణను, నిత్య జీవాన్ని ఇస్తున్నావా? ఇవ్వకపోతే నీ కుటుంబం గురించి ప్రయాసపడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రములు ప్రభువా. న్యాయవంతుడవు తండ్రి, అయా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడవు ప్రభువా, మీకు స్తోత్రములు. ఈ రోజున నా తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, మీ యొక్క తండ్రి మీపైన ఉన్నటువంటి భయభక్తుల వలన, మీపైన ఉన్నటువంటి విశ్వాసము వలన అయా మా యొక్క కుటుంబాలను, మా జీవితాలను కట్టుకోవచ్చని ప్రభువా. మరి తండ్రి ఈ లోక సంబంధమైన సమస్యల నుండి మేము తప్పించుకోవచ్చని ఈ యొక్క వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా తేటగా మాట్లాడి మమ్మల్ని బలపరిచారు. అదేవిధంగా తండ్రి నోవాహుకు ఉన్నటువంటి భక్తిని బట్టి, భయాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి ప్రభువా వారి యొక్క కుటుంబాన్ని కూడా తాను రక్షించుకున్నాడని, అదేవిధంగా ప్రభువా మీ యందు భయభక్తులు కలిగి మీ పైన విశ్వాసం ఉంచి మా యొక్క కుటుంబాన్ని కూడా తండ్రి మేము కట్టుకోవడానికి తండ్రి మీ యొక్క కృప మా పైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున వారికి ఉన్న సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి తండ్రి వేదనలను బట్టి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. నిజముగా మొరపెట్టు వారికి తండ్రి మీరు సమీపముగా ఉంటారు ప్రభా. ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యమును వారికి మీరు అనుగ్రహించండి. వారిని మీరు స్వస్థపరచండి, వారిని మీరు బలపరచండి, వారిని మీరు పైకి లేవనెత్తండి నా ప్రభువా. అనారోగ్యమును ఆరోగ్యముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. వారికి ఏ వ్యాధుదైతే ఉందో, ఎటువంటి బాధ అయితే ఉందో వాటంతటిని యేసు నామములో లయపరచండి నా ప్రభువా. అయా ఉద్యోగ సమస్యల నుండి వారికి విడుదల దయచేయండి. మంచి ఉద్యోగము బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ప్రమోషన్ విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో మీరే సహాయం చేయండి. చిన్న బిడ్డలను, చంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. వారు చదివే చదువుల్లో తండ్రి మీరు వారికి తోడుగా ఉండండి. మీ యొక్క జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క చిత్తమును బిడ్డలకు బయలుపరచండి. అదేవిధంగా నా ప్రభువా అయ్యా ఎందరైతే బిడ్డలు సంతానము లేక బాధపడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తుండగా వారికి సంతానమును అనుగ్రహించండి నా ప్రభువా. అదేవిధంగా నా ప్రభువా ఎందరైతే బిడ్డలు ప్రభువా రక్షణ లేక, మారు మనస్సు లేక ఉన్నారో వారి హృదయాలను మార్చండి. మీ రక్షణను స్వీకరించి ప్రభా మీ మాటకు విధేయత చూపి వారి యొక్క తండ్రి కుటుంబంను కూడా రక్షించుకునే కృపను దయచేయండి అయ్యా. మరి అదేవిధంగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. అధికారులకు మీరు తోడుగా ఉండండి. వారికి సమయోచితమైన జ్ఞానాన్ని మీరు వారికి అనుగ్రహించండి. ఇతర దేశాల్లో ఉంటున్న మీ ప్రియులను, మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు తోడై ఉండండి. మీ యొక్క కృప, మీ కనికరము వారిపైన ఉంచండి. ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీరే వారిని కాచి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా సొంత గృహము లేక బాధపడుతున్నారో వారికి సొంత గృహాన్ని దయచేయండి. మీ యొక్క కనికరము వారిపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలను యేసు నామములో కొట్టివేయండి ప్రభువా. విధవరాళ్ల పక్షాన న్యాయము తీర్చే దేవుడవు, అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు అయా. మరి తండ్రి తల్లివై, తండ్రివై మీరే వారిని ఆదరించి బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తుండగా మీ కరుణ, మీ కటాక్షము వారిపైన ఉంచండి. ముఖ్యంగా మీ యొక్క కృప వారిపైన ఉంచండి. వారి క్షేమకరంగా వారి ప్రయాణం ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. సువార్థికులను బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి అయా. మీరే వారి పైన కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అయా. మరి తండ్రి వారి యొక్క సంఘాలను విస్తరింప చేయండి. సంఘానికి మీరే శిరస్సు ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇంకా ఎటువంటి కష్టాలలో, ఇరుకులలో బిడ్డలున్నా అయా, కష్టాలలో నుండి, కన్నీటిలో నుండి వారికి కన్నీటితో ఉండి మీకు మొరపెట్టు
మొరపెడుతున్న ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి అయా. మీ యొక్క సహాయము వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.